వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. తెలంగాణకు మణిహారంలా మారిన RRR రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో అక్కడ వాస్తవంగా ఇది రెండు అంశాలకు సంబంధించి ఉంది అధ్యక్ష. ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్, రెండవది ఏదైతే మెట్రో రైల్ అధ్యక్ష. మెట్రో రైలుకు సంబంధించి గౌరవ మంత్రి గారు శ్రీధరబాబు గారు ఇప్పుడే వివరంగా పేర్కొన్నారు అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగిందని చెప్పి గౌరవ మంత్రి పేర్కొన్నారు అధ్యక్ష. ఈ టెండర్స్ ఆమోదానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఆమోదం ముహూర్తం ఏదైతే ఉందో ఆమోదించవలసి ఉండడం వల్ల అది పెండింగ్లో ఉందని చెప్పని పేర్కొన్నారు. అంటే బేసిక్గా ఈ ఉత్తర భాగం ఏదైతే ఈ 2 బిట్స్ చేయడం జరిగింది ఒకటేమో నార్త్, రెండో సౌత్ అధ్యక్ష. ఉత్తర భాగం ఏదైతే సంగారెడ్డికి వెళ్ళి చౌటుప్పల వరకు వస్తుంది. మెయిన్లీ ఈ వైపు సంబంధించి ఇటు మాకు రాజీవ్ రహదారి కానీ వరంగల్ కానీ విజయవాడ హైవే ఇవన్నీ కవర్ చేస్తూ పోతుంటుంది అధ్యక్ష. ఈ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది రోడ్ అండ్ దాని ప్రాజెక్ట్ అంచనా అధ్యక్ష. ఇప్పుడు మీరు టెండర్ ఏ అంచనాతో పిలవడం జరిగింది, దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధ్యక్ష. దానికి తోడు ఏదైతే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రేడియల్ రోడ్స్ కూడా ప్రధానం అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తదుపరి ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంకి అదొక మణికంఠ లాగా చెప్పండి అధ్యక్ష. హైదరాబాద్ నగర వృద్ధికి అది ఏ విధంగా తోడ్పడదో మనకు తెలియంది కాదు. ఇలా భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏదైతే ఉందో ఇవాళ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతటి కూడా ఏదైతుందో అది అభివృద్ధి తోడ్పడేటువంటి ప్రధానమైనటువంటి రోడ్ అని చెప్పక తప్పదు. ఇప్పుడు మాకు ఈ రాజీవ్ రహదారి ఏదైతే ఈ కరీంనగర్ వైపు ఉన్నటువంటి రోడ్డుకు మాకు ఏకైక లింక్, మాకు అదర్ రైల్వే కనెక్టివిటీ లేదు అధ్యక్ష. మాకున్నది ఒకటే రోడ్ కనెక్టివిటీ. అప్పుడేదో రాజీవ్ రహదారి నిర్మాణం చేసుకుని ఇప్పటికంతే ఉంది. ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుండి ఏదైతే ఉన్నదో అది రాజీవ్ రహదారి. ఈ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఫేస్డ్ మేనర్లో తీసుకోవడంతో, ప్రాధాన్యతను తీసుకోవడంతో అది పూర్తి స్థాయి లోపల దాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇప్పుడు బికాస్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ ఆల్ దట్. మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేసే ప్రక్రియలో భాగంగా ఈ రేడియల్ రోడ్స్ను కూడా మీరు ప్రాధాన్యతతో నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. కాబట్టి ఇది ఈ జేబీఎస్కి వెళ్ళి మీరు అవుటర్ రింగ్ రోడ్ అండ్ అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ కలిపే విధంగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి దాని విస్తరణకు సంబంధించి మీరు ఏదైనా ప్రాజెక్టు రూపొందించారా? ఇప్పుడు ప్రాజెక్ట్ రూపొందిస్తే అది ఏ దశలో ఉన్నది, అది ఇప్పట్లోగా మన నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నట్లే ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఒక టెండర్ ప్రక్రియ, ఆ అంచనాలు, కవరేజ్ అవన్నీ కూడా వివరించాలని చెప్పి కోరుతున్నారు సార్. గౌరవ సీనియర్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ సభ్యులు వెల్మూరు వెంకట గారు అడిగిన సమాధానం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఇది 24/11/2016లో అప్పుడు ఈ ప్రిలిమినరీగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ 1993 అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. అని చాలా బాధాకరం ఏంటంటే దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడనే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ORR కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. 1,00,000 వెహికల్ పర్ డే ట్రాఫిక్ ఆ రోజు అప్పటికి ఉన్నది. ప్లస్ ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి, ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. మనం చూసినాం గోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి,
మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది. ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవేకి 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్స్ బయటికి వెళ్ళే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 11th డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఇప్పటికి గెలవడం అధ్యక్ష. లాస్ట్ విజిట్ మన 11th రోజు కూడా దాదాపు 2 గంటల పాటు మా అధికారులతో కలిపి మా పార్లమెంట్ సభ్యులతో కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా తీసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్పోన్ 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొన్న 11th రోజు గడ్కరీ గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ భాగాన్ని కూడా, ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలేదు. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది వింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే డిపిఆర్ చేసి పంపమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్వేగా కలుపుతూ ORR నిర్మించింది అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టు లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ORR మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ORRకు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం, 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. HMDA ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష, సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే దాని విమర్శన కాదు, కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. మీ ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఇప్పటికే మా శ్రీధర్ బాబు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ RRR నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ. ఈరోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా, RRR అనేది 3 నుంచి 3.5-4 సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మొన్న 2 గంటల 20 నిమిషాలు కూర్చున్నా. మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని 88% పూర్తయింది. సౌత్ది కూడా 3 monthsలో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం. తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో. 60% ఈరోజు తెలంగాణ అర్బనైజ్లో ఈ RRR అయితే
హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది. ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం. మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు, ఏం అలవాటు లేదు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే సపోర్ట్ చేయండి. సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంటుంది. మేము మంచి రేటు, మార్కెట్ రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం. కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రీజనల్ రింగ్ రోడ్ RRRకి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.